బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. పొదుపు సంఘాలకు పావలా వడ్డీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పారు కిషన్ రెడ్డి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా చెల్దియా. ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు కాయా పియా చెల్దియా. రోడ్లు లేవు, మా పొదుపు సంఘాలకు సంబంధించి పావలా వడ్డీ లేదు, ఇండ్లు లేవు. ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఎవరికైనా బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సింది కోరుతాను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నేను అక్కడే అడుగుతా ఉన్నాను. ఇవ్వలే, వాళ్ళు ఇవ్వరు, పోయినా ఇవ్వలేదు, వచ్చిన ఆయన కూడా ఇవ్వడు. రాసిస్తా నేను. వాళ్ళు దొరికింది మింగడమే సరిపోయింది, దొరికితే మింగడమే. ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు.